పిఎస్ఎల్వి రాకెట్ లాంచర్ ప్రపంచ దేశాల ప్రయోగాలకు సైతం ఉపకరిస్తోంది. ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన పిఎస్ఎల్వి ప్రయోగాల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మరి ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన వాటిలో కీలకమైనవి ఏంటి? పిఎస్ఎల్వికి ముందు ఏ లాంచర్ను వినియోగించేవారు? 1 0 రోదసి వాణిజ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జోరు పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రయత్నాలు చేపడుతున్న వేళ ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది. పిఎస్ఎల్వి రాకెట్ ఇస్రో వాణిజ్య విభాగానికి వెన్నెముక లాంటిది. దిగువ భూకక్షలో వాణిజ్య ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం దీని ప్రత్యేకత. దీనిలో తొలి రాకెట్ను 20 సెప్టెంబర్ 1993లో ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత దాదాపు 36 ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ రోదసిలోకి చేర్చేందుకు ప్రయోగించిన పిఎస్ఎల్వి C-39 విఫలమైంది. ఇది 2017లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇస్రోకు పిఎస్ఎల్వి నుంచి ఎలాంటి వైఫల్యాలు ఎదురుకాలేదు. పిఎస్ఎల్వి పేరిట మరో ఘనతుంది. C-37 ప్రయోగంలో ఒకేసారి 104 చిన్న ఉపగ్రహాలను రోదసి కక్షలోకి ప్రవేశపెట్టింది. మరి ఏ ఇతర అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించలేదు. పిఎస్ఎల్వి తాజా ప్రయోగంతో మొత్తంగా 50 సార్లు ప్రయోగాలు చేపట్టినట్టయింది. వైఫల్యాల రేటు చాలా తక్కువ కావడంతో పాటు దీనికయ్యే ఖర్చు ఇతర దేశాల ప్రయోగాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే విదేశాలు సైతం మన పిఎస్ఎల్వి ద్వారానే ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది 4 అంచెల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనాన్ని, 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ 6 స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. ధ్రువ కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్షలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్షలోకి చంద్రయాన్-1, అదేవిధంగా మంగళయాన్ను కూడా పిఎస్ఎల్వి ప్రయోగించింది. ఇప్పటివరకు చేపట్టిన 50 పిఎస్ఎల్వి ప్రయోగాల్లో మొదటి 3 అభివృద్ధి ప్రయోగాలు, మిగతావి కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పిఎస్ఎల్వి అభివృద్ధి ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన వాటిల్లో 39వ ప్రయోగం మాత్రమే విఫలమైంది. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పిఎస్ఎల్వి ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఫ్రాన్స్కు చెందిన స్పాట్ 7 ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ద్వారా ఇస్రో ప్రయోగించింది. పిఎస్ఎల్వి అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సక్సెస్ అయిందనే చెప్పాలి. 1987లో చేపట్టిన మొదటి పిఎస్ఎల్వి ప్రయోగం విఫలమైంది. 1993లో దీనిని సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా IRS-1ను కక్షలోకి పంపించేందుకు చేపట్టిన ప్రయోగం ఫెయిల్ అయింది. ఇక 1994లో పిఎస్ఎల్వి ద్వారా IRS-P2ను కక్షలోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి పిఎస్ఎల్వి ప్రయోగాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. లో పిఎస్ఎల్వి C-3ని ప్రయోగించి IRS-P3ని కక్షలోకి ప్రవేశపెట్టారు. 2005లో మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోసాట్-1ను, హోమ్ రేడియో సేవల కోసం హ్యామ్సాట్ను పిఎస్ఎల్వి C-6 ద్వారా ప్రయోగించారు. 2008లో పిఎస్ఎల్వి C-10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగించారు. పిఎస్ఎల్వి C-9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 2 భారత్వి, 8 విదేశాలకు చెందినవి. 2008లో పిఎస్ఎల్వి C-11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. 2009లో పిఎస్ఎల్వి C-12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్
అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్ ను ప్రయోగించారు. 2010లో PSLV C-15 వాహక నౌక ద్వారా కార్టోశాట్ 2B స్టడ్ శాట్లతో పాటు 3 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు. 2011లో PSLV C-16 ద్వారా రిసోర్స్శాట్ 2, యూత్శాట్ ఎక్సాట్ ప్రయోగించారు. ఇవి కాకుండా GSAT-12, మేఘా ట్రాఫిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు కూడా జరిగాయి. 2012లో ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్ 6, జపాన్ శాటిలైట్ ప్రోయిటరస్ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. వీటిని PSLV C-21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం. 2013లో PSLV C-20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్ ఫ్రెంచ్ శాటిలైట్ ను ఫిబ్రవరి 25న ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. సరళ్తో పాటు 6 విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. 2013లో PSLV C-22 ద్వారా IRNSS-1A అనే నావిగేషన్ శాటిలైట్ ను జూలై 1న ప్రయోగించారు. అదే ఏడాది PSLV C-25 ద్వారా మొదటి ఇండియా మార్స్ ఆర్బిటరీ మిషన్ ను నవంబర్ 5న ప్రయోగించారు. 2014లో PSLV C-24 ద్వారా IRNSS-IB అనే నావిగేషన్ శాటిలైట్ ను ఏప్రిల్ 4న ప్రయోగించారు. 2014లో PSLV C-23 ద్వారా స్పాట్ 7తో పాటు 4 విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. PSLV C-26 ద్వారా IRNSS-1C అనే నావిగేషన్ శాటిలైట్ ను అక్టోబర్ 16న ప్రయోగించారు. ఇవన్నీ సక్సెస్ కావడం విశేషం.